నగరంలో గురు పౌర్ణమి మహోత్సవాలు షిరిడి సాయి ఆలయాల్లో అత్యంత వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా రైల్వే న్యూ కాలనీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల చేతుల మీదుగా అభిషేకాలు చేయించారు. అనంతరం నిర్వహించిన క్షీరాభిషేకంలో స్థానిక కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, ఆళ్ల శ్రీను, ఆలయ వ్యవస్థాపకులు నూకల శేషగిరిరావు, అర్చకులు పాల్గొని అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షిరిడి సాయినాథుని కరుణా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన పెంపొందిన నాడు వారు కార్యదీక్షలో సఫలీకృతులవుతారన్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మందిర ప్రాంగణంలో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారికి పాలాభిషేకం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించబడుతూ భక్త స్వాగతాలతోటి 42వ వార్డు ఆళ్ల లీలావతి, శ్రీమతి లీలావతి గారికి మరియు శ్రీనివాస్ గారు కలిసి వాళ్ళ చేతుల మీదుగా ముఖ్యతులకు ఇచ్చేసి ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వారికి మాకు ధన్యవాదాలండి. వారి తరపున మాకు ఏ రకంగా అయినా సరే మాకు సొంత దీనిలాగా అన్ని సహకారాలు అందిస్తుంటారు. అలాగే సాయినాథుడు ఆశీస్సులు ఆళ్ళ శ్రీనివాస్ గారికి, శ్రీమతి గారికి వాళ్ళకి ఆశీస్సులు అందజేయాలని, స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి భక్తుల సహస్తాలతోటి పాలు, పెరుగు మరియు ఇతర సుగంధ ద్రవ్యములతో అభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తుల యొక్క సహకారం ఎంతో కావాలని కోరుకుంటూ, అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా ఎంతమంది వస్తే అంతమందికి, 7 నుంచి 8,000 మంది అనుకుంటున్నాము, ఎంతమంది వస్తే అంతమందికి అన్నప్రసాదాన్ని అంటే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మన న్యూ కాలనీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు కమిటీ వారు. మాకు ఆ కమిటీ వారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మధ్యాహ్నం కూడా మంచి అల్పాహార విందు కూడా ఏర్పాటు చేశారు. ఆ విందుని ఏర్పాటు చేసిన కమిటీ పెద్దలు కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క సాంప్రదాయంగా గురువునే బ్రహ్మగా, గురువునే విష్ణువుగా, గురువునే ఈశ్వరుడిగా సమస్తమైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క గురు స్వరూపంగా భావించి గురు బ్రహ్మగా ఆరాధించడం అనేది ఈ గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస పౌర్ణమి అంచేతన అన్నం పెట్టిన వాడికి, అలాగే విద్య నేర్పిన వాడికి, సమస్తమైనటువంటి విద్యాబుద్ధులు నేర్పి మనని జ్ఞాన మార్గంలో నడిపించేటువంటి ఏ వ్యక్తి అయినా మన గురువుగా సమానమే. అంచేతనటువంటి గురు పౌర్ణమి రోజున అటువంటి గురువులకు అందరూ కూడా ఈ ప్రతి భక్తులు కూడా ఈ గురు పౌర్ణమి సాయిబాబా దేవాలయంలో స్వామివారికి విశేషంగా కార్యక్రమం జరగగానే 50 మంది భక్తులు కూడా మధ్యాహ్నం 11 గంటల నుండి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది సాయిబాబా టెంపుల్లో. కానీ ప్రతి భక్తులు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేసి భోజనం చేసి తప్పనిసరిగా గురు పౌర్ణమి అనుగ్రహ శుభాకాంక్షలు భక్తులకు అందరికీ.